రెటిక ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ పిఏ దేవరాజులను విచారిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్రకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో దేవరాజుల పాత్రపై అయితే సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ పిఏ దేవరాజులనైతే ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిపారు, ఏమేం జరిగింది, గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇటు సిట్ అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వారు వివిధ కోణాల్లో అయితే పలు ప్రశ్నలు సంధించి అతని వద్ద నుంచి వివరాలను సేకరించే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్నారని చెప్పుకోవాలి. సో ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో శివ, చెప్పండి, ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయితే సిట్ అధికారులు దేవరాజులను ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు కదా. సో విచారణ ఎంత వరకు వచ్చింది, ఏమైనా ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్తున్నారా, ఏమైనా అప్డేట్స్ తెలిసాయా? మొత్తం మీద చూసుకుంటే ఏపీ మధ్య కుంభకోణంలో ఈ రోజు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే గత 5 నెలల కాలంగా సిట్ అధికారులు లిక్కర్ కేసులో అనేక అంశాలకు సంబంధించి విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపించింది. రోజుకు ఒక అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఏపీ మద్యం కేసులో జగన్ సోదరుడికి సంబంధించిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి పాత్రపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఆయన పిఏని సిట్ అధికారులు దేవరాజుని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు ఆయన్ని విచారణకి పిలిచినట్టు తెలుస్తా ఉంది. విచారణ దాదాపుగా మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతా ఉంది. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా పలు బ్యావరేజ్ల నుంచి కూడా మద్యం సప్లై చేసినట్లు గుర్తించారు. పలు కంపెనీల నుంచి కూడా ఈయన డీల్స్ ఒప్పందాలు చేసుకున్నట్లు కూడా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అనేక అంశాలకు సంబంధించి ఈయన పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిన సిట్ అయితే దాదాపుగా 20 నుంచి 25 అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు దేవరాజుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయన అంశానికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు ఇంకొద్ది సేపటి కూడా ఆయన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. విచారణ కనుక ఆయన సహకరిస్తే సరే సార్, లేకపోతే రేపు కూడా ఆయన విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే శివ, థ్యాంక్ యూ.